డార్లింగ్, పంచముఖ ఆంజనేయ స్వామిని చూసే ఉంటావు గదా! మరి ఆయన ఏ సమయంలో ఆవిర్భవించారో తెలుసా? తెలుసుకుందాం. రామాయణంలో రావణాసురుడి కొడుకైన ఇంద్రజిత్ చనిపోయిన తర్వాత రావణాసురుడు పాతాళలోకపు రాజు మరియు తన తమ్ముడైన అహిరావణుడిని సహాయం కోసం కోరతాడు. అహిరావణుడు తన మాయాశక్తులను ఉపయోగించి రామలక్ష్మణులను పడుకునేటట్టు చేసి హనుమంతునికి కూడా తెలియకుండా విభీషణుడి వేషంలో వచ్చి వాళ్ళిద్దరిని పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు వెంటనే పాతాళ లోకానికి బయలుదేరతాడు. పాతాళ లోకానికి బయలుదేరి అక్కడ అహిరావణుడితో యుద్ధం చేస్తున్న హనుమంతుడికి ఒక విషయం తెలుస్తుంది. అహిరావణుడి ప్రాణం తన ఒక్క శరీరంలో లేదని 5 దిక్కులలో 5 దీపాలలో పెట్టాడని తెలుస్తుంది. ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పాలని తెలుసుకున్న హనుమంతుడు నలుగురు దేవులను తనలో విలీనం చేసుకుంటాడు. వాళ్ళే హయగ్రీవుడు, గరుడ, నృసింహ మరియు వరాహస్వామి. వీళ్ళని విలీనం చేసుకొని పంచముఖ ఆంజనేయ స్వామిగా ఆ రోజు ఆవిర్భవించి 5 దీపాలను ఒకేసారి ఆర్పి అహిరావణుడి మరణానికి కారణమయ్యి పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమొత్తారు. పంచముఖ ఆంజనేయ స్వామి 5 గుణాలకు సంకేతమట. వేగానికి గరుడ, భక్తికి హనుమ, వీరత్వానికి నృసింహస్వామి, బలానికి వరాహస్వామి మరియు జ్ఞానానికి హయగ్రీవుడు. అందుకని ఈ 5 బుద్ధులు మనకు సిద్ధించాలని చెప్పి పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టారు. అంతేకాదు, శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తన జ్ఞానంలో పంచముఖ ఆంజనేయ స్వామిని చూసేవారట. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.